హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ మీ సునీతక్క. ఈరోజు అయితే నేను కాకరకాయ పచ్చడి తయారు చేయబోతున్నా. కాకరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదండి అందరికీ. అండ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా పచ్చడి చేసినట్లయితే అందరూ తినొచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ముదురుగా ఉన్న కాకరకాయల్ని 1 కేజీ తీసుకున్నాను. ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను. రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఒక క్లాత్లో ఇట్లా పలసగా ఆరబెట్టుకొని నేనైతే ఒక 3 to 4 అవర్స్ అలా వదిలేసాను. మంచిగా ఎండిని చెమ్మ లేకుండా ఇట్లా ఎండిపోయినాయి. నెక్స్ట్ నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను పచ్చడికి. పల్లి ఆయిల్లో ఇట్లా మనం ఎండబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇట్లా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదండి, కాకరకాయలు ఎప్పుడు డీప్ ఫ్రై చేయొద్దు. కొంచెం మనం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. చూడండి ఇట్లా, ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయితే హార్డ్ ఉంటుంది ముక్క. సో ఇట్లా దోరగా చూడండి, ఇట్లా ఈ కలర్ వస్తే చాలు. ఇట్లా నేనైతే ఒక 3 వాయిల్లో ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకున్నాను. చూడండి, ముక్క చూడడానికి కూడా మెత్తగా ఉంది కదా, చాలా బాగుంటుందండి కాకరకాయ పచ్చడి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫైనల్గా నేను అన్ని ముక్కల్ని చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుంది, మరి నల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ చింతపండుకి కొంతమంది పచ్చడికి చింతపండు వాడతారు, కొంతమంది నిమ్మరసం వాడతారు. నేనైతే చింతపండు వాడుతున్నా కాకరకాయ పచ్చడికి. అండ్ ఇదిగోండి మెంతులు కూడా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అండ్ ఆవాలు కూడా ఫ్రై చేసుకున్నా లైట్గా అయిపోయినాయి. నెక్స్ట్ అదే కళాయిలో కొద్దిగా ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇవన్నీ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఇదిగోండి పచ్చిశనగపప్పు, అండ్ నెక్స్ట్ సాయ మినపప్పు, అండ్ నెక్స్ట్ నల్ల మినపప్పు. ఇవన్నీ ఏంటంటే పచ్చడికి పోపు దినుసులు అండి, బాగుంటుంది. అదే ఆయిల్లో మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే. అండ్ చింతగుజ్జుని మనం ఉడకబెట్టాం కదా, పోపు అంటే మనం బంద్ చేశాక, అంటే కేజీకి నేను 100 గ్రాముల చింతపండునైతే వాడుతున్నా. కొంచెం పచ్చి ఫ్లేవర్ అనేది పోవడానికి నేను పోపులోనే ఇట్లా కొద్దిగా చింతపండు గుజ్జుని వేస్తున్నాను. అంటే ఆ పచ్చిదనం పోయి పచ్చడి అనేది 1 year అయినా నిల్వ ఉండటానికి బాగుంటుంది కొంచెం ఫ్రై చేసుకున్నట్లయితే. అండ్ ఇదిగోండి నేను 3 గ్లాసుల కాకరకాయలకి గిద్దన్నర కారం వేసుకుంటున్నా. మరీ ఎక్కువ వేసినా కానీ అంత బాగుండదు. ముక్కకి కారం వచ్చే విధంగా నేనైతే తక్కువ కారం వేస్తున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మొత్తం 3 గ్లాసుల కాకరకాయ ముక్కలైనవి. సో నేను 3 గిద్దన్నర కారం పోసాను, హాఫ్ గిద్ద సాల్ట్, అండ్ 2 స్పూన్ల మెంతి పొడి వేస్తున్నాను, అండ్ 1 స్పూను ఆవు పొడి, ఇట్లా ఎల్లిపాయలు అన్నిటినీ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా కలుపుకున్నాక కాకరకాయ ముక్కలు అన్నిటినీ కూడా స్లో ప్రాసెస్లో ఇలా నిదానంగా ఒకేసారి గట్టిగా కాకుండా ఇట్లా కలుపుకోవాలి. ఫైనల్లీ కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి అన్నంలో తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో ట్రై చేయండి. కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.